మనము ఎండు రొయ్యలు ఎండు చేపలు ఉంటాయి కదా, ఇక్కడ అయితే షాప్కి అయితే వచ్చేసిన. అక్కడ రేట్లు ఏ విధంగా ఇస్తాడు, ఏమేమి ఉంటాయి మొత్తం ఒకసారి అయితే వీడియో అయితే చూసేయండి. ఏమంటారన్నా ఈ చేపల పేర్లు? బొమ్మిడి చేపలా? రేట్ ఎంత ఇది? రేట్ వచ్చి పావు కేజీ వచ్చి 200 అన్న. కిలో కిలో ఎట్లా? కిలో తీసుకుంటే 700 వచ్చింది. అన్ని రకాల ఎండి చేపలు హోల్సేల్ అమ్ముతాం, రీటైల్ రేట్ అమ్ముతామన్నా. బయట ఎంత అమ్ముతారండి ఇవి నార్మల్గా? బయట వచ్చి 300 చిల్లర అమ్ముతారన్న. 300 అమ్ముతారా బయట? మీ దగ్గర? మన దగ్గర వచ్చి 200 పావు కిలో ఉంటుంది అన్న. 200 పావు కిలోనా? సరే ఇంకోటి చూద్దామన్నా. ఈ చేపలు ఏమంటారన్నా? ఏమో ఉప్పు చేప సావడాయిలు అంటారన్నా. ఉప్పు చేపనా? ఉప్పు చేప సావడాయి చేపలు అంటారు. ఓకే. కేజీ తీసుకుంటే 500 అన్న కిలో. ఓకే. పావు కిలో తీసుకుంటే 150 రూపీస్ ఉంటుంది అన్న. కానీ అన్ని రకాల క్వాలిటీ చేపలు తీసుకొస్తాం, అన్ని కాకినాడ నుంచి వైజాగ్ నుంచి తీసుకొస్తాం అన్న. రేట్లు ఉంటాయి అన్న. ఎక్కువ తీసుకుంటేనేమో హోల్సేల్ రేట్లు ఇస్తాం. ఈ చేపలు ఏమంటారన్నా? ఇవి తెల్ల నెత్తనీళ్ళు అంటారన్న. వైట్ మెత్తలు. వైట్ మెత్తలా? వైట్ మెత్తలు. ఎంత రేట్ ఎంత? పావు కిలో వచ్చి 250 రూపీస్ పావు కిలో. కిలో ఎంత? కిలో తీసుకుంటేనేమో 700 వచ్చింది. కిలో అయితే 700 ఇస్తావా? ఇవి పొట్టు రొయ్యలు అన్న. ఇవి పొట్టు రొయ్యలు. అవి పొట్టు రొయ్యలు ఎంత ప్రైస్? కేజీ వచ్చి 200. కెటాకైతే 50 రూపాయలు. కిలో ఎంత? కిలో తీసుకుంటే వచ్చి మనకు 500 రూపీస్ కిలో వస్తుంది. 500కి కిలో ఇస్తావా? బయట ఎక్కువ ఉంటాయి అన్నవి? కేజీ 800 అమ్ముతారు, 500 కిలో అమ్ముతారు అన్న. ఈ చేపలు ఏమంటారు? ఈ క్లీన్ చేసిన బొమ్మిడి చేపలు అన్న. ఇవి బొమ్మిడి చేపలా? రేట్ ఎంత? కెటాక్ వచ్చి 60 అన్న. పావు కిలో వచ్చి 250 రూపీస్. కిలో తీసుకుంటేనే వచ్చి మనకి 800 వచ్చింది అన్న కిలో. బయట ఎక్కువ అమ్ముతారు అన్న ఇవి? బయట ఎక్కువ అమ్ముతారన్న. ఓకే. 1200 అట్లా అమ్ముతారు కిలో. బయట 1200 అమ్ముతారు. మన దగ్గర వచ్చి 800 కిలో. ఓకే. కొంచెంలోనే లాభం చూసుకొని అమ్ముతున్నావు అంతేనా? క్లీన్ చేసి అమ్ముతాం మంచిగా సాఫ్ చేసి. ఓకే ఓకే. అయిపోయిందా? పెద్దవి అన్న ఇవి. ఏవి ఎండు రొయ్యలా? ఎండి రొయ్యలు పెద్ద, ఇవి బందర్ రొయ్యలు అంటారు. ఇవి ఈ పావు కేజీ వచ్చి 300 రూపీస్. పావు కేజీ 300. కిలో ఎంత? కిలో తీసుకుంటే మనకు వచ్చి 1000 రూపాయలు చిల్లర వస్తుంది అన్న. 1000 కిలో. కిలో 1000 ఇవి అవునన్నా. ఏమంటారు ఇట్లా? ఇవి బందర్ రొయ్యలు అంటారు. బందర్ రొయ్యలు. బందర్ రొయ్యలు పెద్దవి. ఓకే ఓకే. ఎర్ర రొయ్యలు అంటారు అన్న. ఇవేంటివన్నా? చిన్న చేపల? చిన్న చేపలు, చేపలు అంటారు. ఓకే. ఇవి కిలో వచ్చి 600 రూపీస్ కిలో అన్న. ఇవి కిలో 600? 600. చెటాకు వచ్చి 40 రూపీస్ ఉంటుంది. చెటాకు 40 రూపీస్. ఇవే లోయెస్ట్ ప్రైజా మీ దగ్గర? మన దగ్గర అంతా హోల్సేల్ రేట్లు అమ్ముతాం అన్న. అన్నీ మేము డైరెక్ట్ చేస్తాం కాబట్టి హోల్సేల్ రేట్లు అమ్ముతాం అన్న. తక్కువ రేట్లు అమ్ముతాం. ఓకే ఓకే అన్న. ఇదేం చేపనా? ఇవి కొర్రమట్ట చేపలు అన్న. కొర్రమట్ట చేపలు మంచిగా సాఫ్ చేసి ఎండబెట్టి తెప్పిస్తాం అన్న. ఇవి డైరెక్ట్గా స్పెషల్గా తెప్పిస్తారా కొర్రమట్ట? చెరువు దగ్గర ఎండబెట్టించి తెప్పిస్తాం అన్న. మంచిగా సాఫ్ చేపించి. ఓకే. కిలో వచ్చి 1000 రూపాయలు కిలో. మనకి పావు కిలో వచ్చి 300 రూపీస్ పావు కిలో ఉంటుంది అన్న. కిలో 1000 రూపాయలు. ఇది మంచిగా ఎండాకాలం మంచిగా సాఫ్ చేపించి మంచిగా ఎండబెట్టించి తెప్పిస్తాం అన్న. బయట రేట్ ఎక్కువ ఉంటాయి అన్న అవి? బయట ఎక్కువ ఉంటుంది అన్న. ఎంత అమ్ముతారు బయట? ఉంటుంది. మన దగ్గర వచ్చి కేజీ వచ్చి 1000 రూపాయలు ఉంటుంది. బయట అయితే 1200 1300 ఉంటుంది. మన దగ్గర కాబట్టి వచ్చి 1000 రూపాయలు కిలో. 1000 రూపాయలు అంటే ఒక 2 కిలోలు చేస్తే ఒక పావు కిలో అయితే అన్న. ఇవి బాగా డ్రై అయ్యే వరకు. అందుకని అంత రేట్ ఉంటుంది. 2 కిలోలు చేస్తే పావు కిలో అవుతుందా? పావు కిలో అయితే ఇంటికి పోతుంది, మొత్తం ఆరిపోతాయి కదా. ఎక్కడి నుంచి చేస్తావా నువ్వు? కాకినాడ నుంచి చేస్తాను. కాకినాడ నుంచి చేస్తావా? అక్కడ నుంచి ఎన్ని తెప్పిస్తాను. ఓకే ఓకే. పెద్ద మెత్తల్లా? పెద్ద మెత్తడు. ఓకే. పెద్ద మెత్తడు. ఇవెంత ప్రైస్? కేజీ వచ్చి 800 రూపీస్ కిలో ఉంటుంది అన్న. ఇది మా పావు కిలో తీసుకుంటే 250 పావు కిలో ఉంటుంది. 250 పావు కిలో ఉంటుంది. కేజీ అయితే? కేజీ వచ్చి 800. కేజీ 800 అన్న. మంచి క్వాలిటీ ఉంటే నెంబర్ 1 క్వాలిటీ ఉంటేనా మంచి రకాలు తీసుకొస్తాం. అన్ని స్టాక్ పెట్టుకున్న క్వాలిటీ కాదు చూసుకొని తెచ్చుకున్నాం కాబట్టి మనకి వేస్టేజ్ అవుతా ఖరాబ్ అవుతుంది. 5-6 నెలల వరకు ఈజీగా వాడుకోవచ్చు. అన్న. మంచిగా ఉంటుంది. స్టాక్ పెట్టుకున్నా ఖరాబ్ కావన్నా. డబ్బాలో పోసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అంటే అప్పుడప్పుడు యూజ్ చేసుకుంటా ఎండబెట్టుకుంటా ఉంటే మంచిగా ఉంటుంది అన్న. ఎన్ని రోజులైనా కానీ మనకి ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళే వరకు అన్న. ఈ చేపల పేరు ఏం పేరు? అది కానాకంత చేపలు. కానాకంతలు అంటారు. బాంగడానా? బాంగడా అంటారు, కానాకంతలు అంటారు. చేపలు ముళ్ళు ఉండదు అన్న. ఇవి చాలా మంచిది. ఇది తింటే ముళ్ళు ఉంటుంది. ఇలా ముళ్ళు ఉండదు అన్న. చాలా బాగుంటుంది చేప. ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. ఓకే. అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది చేప. నార్మల్గా ఎట్లా చేస్తారన్న ఇవి కర్రీ? ఇది ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు. కొంచెం హాట్ వాటర్లో కడిగేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకొని ఉల్లిగడ్డ టమాటా వేసుకుంటుంటే మస్తు ఉంటుంది అన్న. మంచిగా అన్న. ఇవేంటివన్నా? ఇవి గట్టి రొయ్యలు అంటారు అన్న. గట్టి రొయ్యలా? గట్టి రొయ్యలు అంటారు. సాల్ట్ ఉంటుంది. మొత్తం రొయ్యలు సాఫ్ చేసి మంచిగా పొట్టు తీసి ఎండబెడతారు అన్న. ఎండబెట్టి మంచిగా కడిగి ఎండబెడతారు. పెద్ద రొయ్యలు అవి? పెద్ద రొయ్యలు. ప్రైస్ ఎంత అన్నవి? టైగర్ రొయ్యలు అన్న. ఇవి
పావు కిలో వచ్చి 300. 300. మనం కిలో తీసుకుంటే 1000 రూపాయలు అలా వస్తాయి అన్న, కానీ క్వాలిటీ మంచిగా ఉంటుంది. కిలో తీసుకుంటే 1000 రూపాయలా? అవి ఎక్కువ ఎవరు తీసుకోపోతారన్నా? ఇంకా 2-3 కిలోలు తీసుకుంటే ఇంకా తక్కువ వచ్చింది అన్న. అంటే అవుట్ ఆఫ్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ తీసుకుంటారా? ఆహా. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, ప్లేస్ ఫ్రెష్గా ఉన్నాయి కదా, ఉంటాయి. మనకి 6 మంత్ వరకైనా ఖరాబ్ కావు. పెద్ద సైజు ఉన్నాయి అయినా. పెద్ద సైజు ఉంటే మంచి క్వాలిటీ ఉంటాయి అన్న, బాగుంటాయి. ఏమంటారు ఇట్లా? పప్పు రొయ్యలా? పప్పు రొయ్యలు అంటారు అన్న, బందర్ రొయ్యలు అంటారు పప్పు రొయ్యలు. ఓకే, 1000 కిలో. 1000 రూపీస్ కిలో. పావు కిలో తీసుకుంటే 300 పావు కిలో. ఓకే అన్న, ఇవేం చేపలు అన్న? ఇది ఉప్పు చేప అన్న, పండు చేప అంటారు, పండుగప్ప చేప అంటారు. పండుగప్ప చేపనా? పండుగప్ప చేప అన్న. ఎంత ఇవేంత కిలో? ఎంత? పావు కిలో వచ్చి 250 అన్న. పావు కిలో 250. కిలో తీసుకుంటే 800 రూపీస్ కిలో అన్న. కిలో తీసుకుంటే 800. మంచిగా ఉంటాయి చేప, ఫ్రెష్గా ఉన్నాయన్నా? ఫ్రెష్గా ఉంటాయి అన్న. కాకినాడ నుంచి తెప్పిస్తాం డైరెక్ట్. ఇది కాకినాడ నుంచి వస్తాయి. చాలా బాగుంటుంది. కాకినాడ నుంచి తెప్పిస్తాం, చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. కేక్ ముక్కలు లెక్క ఉన్నాయి. మంచిగా ఉంటుంది అన్న, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సూపర్గా ఉంటుంది అన్న. ఓకే, ఇప్పుడైతే ఈ చేపల రేట్లు అడుగుదాం, ఒకసారి తెలుసుకుందాం ఎట్లున్నాయో, ఏమంటారో తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఈ చేపలను ఏమంటారు? ఇవి చందమామ చేపలు అంటారు అన్న. ఏది చందమామనా? చందమామ చేపలు అంటారు. ఓకే. ఇవి చెటాకు వచ్చి 40 రూపాయలు, పావు కిలో వచ్చేమో 200 పావు కిలో. కిలో తీసుకుంటే 600 ఉంటుంది అన్న. కిలో 600 ఉంటుంది అన్న. మంచిగా ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది అన్న. మన దగ్గర అన్ని రకాలు ఎండి చేపలు దొరికి హోల్సేల్ రేట్లు ఇస్తామా, రీటైల్ రేట్లు ఉంటాయి అన్న. రీటైల్ రేట్లు ఉంటాయి. అదే మనకి కిలో లెక్క తీసుకుంటే రేట్ తీసుకుంటేనేమో హోల్సేల్ రేట్లు ఉంటాయన్న. అమ్ముకునే వాళ్ళకి కూడా ఇస్తామన్నా, అన్ని రకాల ఎండి చేపలు ఎవరికైనా తీసుకెళ్ళి అమ్ముకునే వాళ్ళకి కూడా మంచిగా రేట్ తక్కువ ఇస్తామన్నా. మంచి చేపలు క్వాలిటీ ఉంటాయి అన్న. మన లొకేషన్ చెప్పన్నా ఒకసారి. ఇది పాచిగుట్ట బాబూజీ నగర్ అన్న, పద్మారావు నగర్ ఆపోజిట్ పాచిగుట్ట బాబూజీ నగర్. ఓకే. షాప్ పేరు? షాప్ పేరు స్వరూపరాణి డ్రై ఫిష్ షాప్ అన్న. ఓకే, ఇదే కదా అన్న. ఫోన్ నెంబర్ చెప్పండి అన్న మీది. మొబైల్ నెంబర్ వచ్చి 9014494002 అన్న. ఎవరన్నా షాప్ దొరకని వాళ్ళు ఉంటే మీరు ఫోన్ చేసి అడుగుతారన్నమాట, అంతే కదా? అవునన్న. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కూడా మంచిగా తీసుకునేటట్టుగా రేట్లు తక్కువ ఇస్తామన్నా, హోల్సేల్ రేట్. వచ్చిన వాళ్ళు కిలోలు తీసుకుంటే రేట్ అయితే కొంచెం తగ్గిస్తావు కదా బయటికి ఈడికి, ఎందుకంటే వీడియో చూసి చాలా మంది వస్తారు. తగ్గిస్తావు అట్లా? తగ్గిస్తాను. వాళ్ళకి నచ్చిన సరికి ఏది కావాలంటే అట్లా రేట్ తక్కువ చేసి కిలో తీసుకుంటే మాత్రం తగ్గిస్తావు? తగ్గిస్తాను, కంపల్సరీ. చెటాకు పావు కిలో తీసుకుంటే తగ్గియవు, కానీ నార్మల్ కిలోలు అయితే తగ్గిస్తావు, అంతేనా? హోల్సేల్ రేట్లు ఇస్తాను. ఓకే ఓకే. కిలోలు తీసుకుంటే హోల్సేల్ రేట్లు ఇస్తాను. సరేనా, మంచిదన్నా. అలాగే. ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు అయితే మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.